పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఇప్పుడెప్పుడు వస్తాను ఎదురు చూస్తున్న సినిమా ఓజీ. రీసెంట్గా వీరమల సినిమా వచ్చింది. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సెట్స్పై ఉంది. అయినప్పటికీ కూడా అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్న సినిమా అంటే మాత్రం ఓజీ. ఇది అందరికీ తెలిసిందే. పవర్ స్టార్ గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన అభిమానులందరూ కూడా ఓజీ ఓజీ అని అనడం, ఆయన మాత్రం వెయిట్ చేయండి ఖచ్చితంగా సినిమా వస్తుందని చెప్పడం మనం అంతా చూసాం. అయితే ఇప్పుడు ఈ ఓజీ ఇటు రీసెంట్గా వీరమల సినిమా వచ్చింది. అయితే వీరమల్లో అంచనాలు అందుకోలేకపోయింది, అది అందరికీ తెలిసిందే. దీంతో ఇప్పుడు అందరు అంచనాలు పవర్ స్టార్ అభిమానులు అందరూ కూడా ఓజీ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పొచ్చు. ఇది సుజిత్ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా. ఇది డివి దానయ్య ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సెప్టెంబర్ 25న ఓజీ సినిమా వచ్చేందుకు అయితే రంగం అయితే సిద్ధమవుతుంది. ఇంకా ఒక నెల రోజులు టైం ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచే ప్రమోషన్స్లో స్పీడ్ పెంచారు. అలాగే ఈ సినిమాని జనాల్లోకి బాగా తీసుకెళ్ళడానికి ఇప్పటి నుంచే కూడా ప్లాన్ అయితే బాగా జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈ సినిమా అడ్వాన్స్ ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడానికి కూడా డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 29 నుంచి కూడా ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ని ఓపెన్ చేయనున్నారనమాట. ఇది అంటే ఇంకా నెల రోజుల పైన టైం ఉంది. నెల రోజులు టైం ఉన్నప్పటికీ కూడా ముందుగానే ఈ అడ్వాన్స్ని ప్రీమియర్స్ సంబంధించి అడ్వాన్స్ టికెట్ ఓపెన్ చేస్తున్నారంటే ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఒక బజ్ ఉన్న సినిమాకి ఒక ముందుగా ఒక అడ్వాన్స్ అన్నది ఓపెన్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ రిలీజ్ టయానికి ఒక భారీగా ఒక మంచి నెంబర్ అయితే వస్తుందని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. రీసెంట్గా మనం చూసాం కూలీ సినిమా. ఆ సినిమా ఒక ప్యాన్ ఇండియా రేంజ్లో బజ్ క్రియేట్ చేసింది. ఇంకా ఆ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా అందులో ఉన్నటువంటి కాస్టింగ్ అవ్వచ్చు, అలాగే లోకేష్ కనకరాజ్ ట్రాక్ రికార్డ్ అవ్వచ్చు, రజనీకాంత్ గారు జైలర్ తర్వాత వస్తున్న సినిమా కావచ్చు. దానివలన కూలీ సినిమాకి ప్యాన్ ఇండియా రేంజ్లో ఎప్పుడు లేనంతగా ఆయన సినిమాకి ఎక్కడ రానంతగా బజ్ అయితే క్రియేట్ అయింది. ఆ బజ్ తగ్గట్టుగానే ఆ ఓవర్సీస్లో ముందుగా చాలా ముందుగానే ఒక అడ్వాన్స్ టికెట్ సేల్స్ అనేది స్టార్ట్ చేశారు. దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా కనపడింది. రిలీజ్ టైంకి ఒక 2 మిలియన్ దగ్గర వరకు కూడా వచ్చినట్టు మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ ఓజీ కూడా అదే ప్లాన్ అదే వర్కౌట్ చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఈ నెల 29 అంటే ఇంకా ఇంచుమించుగా దాదాపు ఒక నెల రోజుల టైం ఉంది. సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్. ఒక నెల రోజుల ముందుగానే అడ్వాన్స్ ఓపెన్ చేస్తున్నారు. అంటే టికెట్స్కి ఆ టయానికి రిలీజ్ టయానికి ఈ టికెట్ సేల్స్ అనేవి మాత్రం చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకి చాలా బజ్ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలి, అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారు, అలాగే సుజిత్ చూపిస్తున్నాడు. ఇందులో పవర్ స్టార్ ఒక గ్యాంగ్స్టర్గా నటిస్తున్నాడు. ఆ మధ్య మనం చూసాం దీనికి సంబంధించిన ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఎంత బజ్ క్రియేట్ అయింది, ఎంత క్రేజ్ వచ్చిందో మనం చూసాం. ఇంకా చెప్పాలంటే ఒక యూట్యూబ్ ఆ టైంలో ఒక షేక్ అయిందని చెప్పొచ్చు. అంత రికార్డ్ వ్యూస్ తోటి ఓజీ గ్లిమ్స్కు వచ్చాయి. అలాగే ఇటీవల రీసెంట్గా అయితే ఈ మూవీ నుంచి ఒక ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సింగిల్ మాత్రం ఇది కూడా తమ్మని అదిరిపోయే సాంగ్ ఇవ్వడంతో యూత్ని మరింతగా ఆకట్టుకుంది. ఇంకా బజ్ ఇంకా పెంచిందని చెప్పాలి. ఓజీ సినిమా మీద ఇప్పటివరకు ఉన్న అంచనాలు ఈ సాంగ్ రెట్టింపు చేసిందని చెప్పాలి. అయితే ఇప్పుడు రీసెంట్గా అనౌన్స్ చేశారు ఈ నెల 29 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్లో ఓపెన్ చేస్తున్నామని చెప్పడం ఒక పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే సెప్టెంబర్ 25న ఓజీ వస్తుందని అనౌన్స్ చేశారు. కానీ నిజంగా వస్తుందా లేదా, లేకపోతే అదే రోజున అఖండ 2 అని కూడా అనౌన్స్ చేశారు. రెండిట్లో ఏదో ఒక సినిమా వస్తుందేమో, అఖండ 2 వస్తే ఓజీ రాదేమో, ఇలా రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ ఈ నెల 29 నుంచి ఓపెన్ చేస్తున్నామని అనౌన్స్ చేయడంతో ఖచ్చితంగా సెప్టెంబర్ 25న ఓజీ రాబోతుంది, ఇది ఫిక్స్ అని చెప్పి మరోసారి మేకర్స్ కన్ఫర్మ్ చేశారని చెప్పొచ్చు. దీంతో ఈ ఓజీకి మరింత బజ్ క్రియేట్ అయింది, మరింత క్రేజ్ ఎక్కువైందని కూడా చెప్పాలి. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్స్టర్గా నటించడం, అది ఒక ముంబై బ్యాక్డ్రాప్లో ఉండడం, అలాగే ఇందులో ఆయన లుక్ కానీ, ఆయన చూసిన స్టైల్ కానీ, ఆయన గెటప్స్ కానీ ఇవన్నీ కూడా సినిమాపై మరింతగా రోజుకి అంచనాలు పెంచుతున్నాయని చెప్పాలి. సుజిత్ కూడా పవర్ స్టార్ అభిమాని కావడంతో ఒక అభిమానిగా ఒక పవర్ స్టార్ని ఎలా చూడాలనుకున్నాడు, ఒక అభిమానులు ఎలా ఆయన చూపిస్తే ఆయనకి బాగా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎలా చూడాలనుకుంటున్నారు, ఆ విధంగానే ఈ సినిమాని డిజైన్ చేయడంతో ఓజీ మీద రోజుకి బజ్ అయితే ఎక్కువ అవుతుందని చెప్పాలి. సెప్టెంబర్ 25న రాబోయే ఈ సినిమాలో కొత్తగా ఈ 2 రోజుల నుంచి మరో వార్త కూడా ఒక వైరల్ అవుతుందని చెప్పాలి. ఏంటంటే ఓజీలో అకిరానందన్, పవర్ స్టార్ తనయుడు అకిరానందన్ కనిపించబోతున్నాడని, అతనికి డెబ్యూ మూవీ ఓజీ అని చెప్పి ఆ మధ్య గతంలో వార్తలు వచ్చాయి. తర్వాత మళ్ళీ ఈ వార్త వైరల్ అవుతుందని చెప్పచ్చు. అంటే ఇందులో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక గెటప్స్లోనే ఒక 3 డిఫరెంట్ ఏజెస్లో కనిపిస్తాడని
ఆ యంగ్గా ఉన్న గెటప్లో అకిరానందన్ కనిపిస్తాడని చెప్పి ఒక సోషల్ మీడియాలో అవ్వచ్చు, వెబ్సైట్లో అవ్వచ్చు వార్తలు అయితే వస్తున్నాయి. ఇది నిజమా కాదో ఇంకా కన్ఫర్మేషన్ లేదు, కానీ నిజంగా అయితే కనుక అకిరానందన్ కనుక ఇందులో ఒక పవర్ స్టార్ యంగ్ ఏజ్లో కనుక కనిపిస్తే ఒక అభిమానులకి అంతకు మించిన పండగ ఇంకోటి ఉండదని చెప్పచ్చు. ఎందుకంటే అకిరానందన్ స్టిల్స్ ఏ స్టిల్ బయటకు వచ్చినా క్షణాల్లో అది వైరల్ అయిపోతుంది. అలాగే ఎప్పుడు చూస్తాం వీరమల్లు సినిమా రిలీజ్ టైంలో కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి ఫోటో, అలాగే మరోవైపు అకిరానందన్ కటౌట్స్ పెట్టి ఇక అభిమానులు తమ ప్రేమను చూపించారని చెప్పచ్చు. ఇక్కడ తెలుగు స్టేట్లను కాదు, వేరే స్టేట్స్లో కూడా ఇప్పటి నుంచే అకిరానందన్ కటౌట్స్ అయి పెట్టడంతో ఇప్పుడు అతనికి ఎంత క్రేజ్ ఉందో కూడా, ఎంతగా అభిమానులు ఆయన సినిమాల్లోకి రావాలని ఎదురు చూస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాలో ఒక అకిరానందన్ గెస్ట్ రోల్లో కనిపిస్తాడు. ఇతనికి ఇది డెబ్యూ మూవీ. అలాగే పవన్ కళ్యాణ్ యంగ్ ఏజ్లో ఈయన ఎలా ఉంటాడో ఇదನ್ನು చూపిస్తారని ప్రచారం అయితే జరుగుతుంది. అది నిజమా కాదని తెలియదు, కానీ దీంతో క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మేకర్స్ మాత్రం ఈ ప్రస్తుతం వస్తున్న వార్తలన్నింటినీ కూడా అలా సైలెంట్గా ఉన్నారు తప్పితే దాని గురించి క్లారిఫికేషన్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు. మరి రిలీజ్ టైంకి వచ్చే టైంలో అయినా క్లారిటీ ఇస్తారని చూడాలి. మొత్తానికి అయితే ఓజీ మూవీ ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలో కన్నా కూడా ఒక హయ్యెస్ట్ కలెక్షన్ కలెక్ట్ చేసే సినిమా అయితే మాత్రం అవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే దీనికి ఈ సినిమాకి అంత బజ్ అయితే ఉంది, అంత క్రేజ్ ఉంది. అలాగే అభిమానులు ముఖ్యంగా ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ని ఒక గ్యాంగ్స్టర్గాను ఒక పవర్ఫుల్ రోల్లో చూడాలనుకుంటున్నారో అదే స్టైల్ ఎంతో కసరత్తు చేశాడని చెప్పొచ్చు సుజిత్. అందుకని ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు వేరే సినిమా చేయకూడదని చెప్పి మొత్తం ఆయన డెడికేషన్ అంతా కూడా ఈ సినిమా మీద పెట్టాడు. అసలు ఈ సినిమా సెట్స్పై ఉండగా కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత వేరే సినిమా చేయాలనుకున్నప్పటికీ కూడా ఓజీ రిలీజ్ అయ్యే వరకు మరో సినిమా చేయకూడదనే ఉద్దేశంతో సుజిత్ ఈ సినిమాకే కమిట్ అయి ఉన్నాడు. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది, ఇంకా మరోవైపు ఒక ప్యాచ్ వర్క్ కూడా జరుగుతుంది. మొత్తానికి అయితే సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్లోకి వచ్చేందుకు ఒక షేక్ అవ్వచ్చు, బాక్స్ ఆఫీస్ని షేక్ చేయడం అవ్వచ్చు, అప్పటి వరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడానికి అవ్వచ్చు. సెప్టెంబర్ 25న అయితే ఓజీ రావడం ఇది పక్కా, ఇందులో అలాంటి డౌటు లేదు. అయితే ఈ ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం అనుకోవచ్చు, ఒక నెల రోజుల ముందే అడ్వాన్స్ టికెట్స్ను సేల్స్ స్టార్ట్ చేశారంటే దానికి కరెక్ట్గా రిలీజ్ అయ్యే టయానికి మరింత బజ్ పెరుగుతుంది. మరింత సేల్స్ తోటి ఇప్పటి వరకు ఉన్న అందుతున్న సమాచారం అవ్వచ్చు, ఇప్పుడు ఉన్న ట్రేడ్ పండితులు చెప్తున్న దాన్ని బట్టి అవ్వచ్చు, ఖచ్చితంగా రిలీజుడు ఫస్ట్ డే ప్రీమియర్స్తో అవ్వచ్చు, ఫస్ట్ డే నాడే ఒక ఓజీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని అంచనాలు అయితే రోజు రోజుకి పెరుగుతున్నాయి. మరి చూడాలి సెప్టెంబర్ 25న ఓజీ చేసే రచ్చ అవ్వచ్చు, ఓజీ చేసే సెన్సేషన్ అవ్వచ్చు ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. మరి సెప్టెంబర్ 25న అయితే ఓజీ రావడం అన్నది కన్ఫామ్ అని చెప్పి చెప్పచ్చు.